రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా 2 రోజులు సమావేశాలు ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతోందన్నారు. కొన్ని చోట్ల అధికారం పంచుకుంటుందన్నారు. ఏపీకి చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదని ఆమె అన్నారు. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నట్టు పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి నిన్న కూడా చూసాం. ఒక మహిళ మీద పాశవికంగా అత్యాచారం చేయడం. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు? దిశ యాప్ని నేను ప్రవేశపెడుతున్నాను, మహిళలు కనుక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటే ఫోన్ ఆన్ చేసి, మొబైల్ ఫోన్ ఆన్ చేసి గాల్లో ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారని చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఫోన్లు ఊపుతూనే మిగిలిపోయారు, కానీ ఒక్క పోలీస్ వారి రక్షణకు వస్తే ఒట్టు. అటువంటి దీన పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఇక్కడ ఉన్నారు. చివరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు వచ్చేటువంటి లోన్ల కన్నా కూడా ఇవాళ దాన్ని 20 లక్షలకి పెంచి ప్రతి మహిళకి కూడా 2 లక్షలు వచ్చే విధంగా సాయపడుతూ ఇవాళ వారికి అండదండగా నిలబడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా పెట్టుబడులు, రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా? ఒక్క పెట్టుబడి కాదు కదా, ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఉన్నటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు కూడా మన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పిలుపు ఇచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా పరిశ్రమలు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి వాళ్ళ పెట్టుబడి మన దేశంలోకి వస్తుంది. చివరికి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కియా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.